అది మొదటి రాత్రి నిద్రపోయే వరకు ఆ యువతి గాన ప్రశంసనే తప్ప ఇంకొకటి లేదు. అతడు ఆహాహా ఓహోహో. ధర్మారావు 2 గంటలైంది, పోయి పడుకో. నేను ఇవాళ ఇక్కడే పడుకుంటా. ఇవాళ ఏకాదశ అన్నట్టుగా నా గాయక మీద మనసులో ఇంటికి పోయి పడుండటం ఏం లాభం లే. నీవో భీష్మాచార్యుడు తిరిగి వచ్చాడ్రా. అబ్బా, ధర్మారావు కాదు కానీ ఏమి మాధుర్యమోయ్. ఆమె అప్సరస కానీ మనుష్య స్త్రీ కాదు. ఏమి పెదవులో రౌజ్య. అప్సరస కానీ మనుష్య స్త్రీ కాదు. ఏం పెదవులో. అంతటితో ఆగు. రేపు గుంటూరులో ఇంకొక మోస్తరు పదవులున్నాయి. చెడిపోతావు. మూట మాట బదులు తీర్చేదాకా ప్రాణం ఒప్పదు. రాత్రి నిద్రలేదు. పడుకో. పట్టు సూర్య. ఎప్పుడు నిద్రేమిటయ్యా నీకు? కుంభకర్ణుడు మళ్ళా ఈ యుగంలో పుట్టావు. సరే కానీ సంగీతం పాడుతుండగా మనకెందుకంత ఆనందం? పాడేటివాడు సంగతులు వేస్తుండగా మనకు వచ్చినట్టే ఎందుకుంటుంది? మళ్ళా అది చేతగా. నాకు ఇది ఎప్పుడూ విచిత్రంగా అనిపిస్తుందయ్య. నాకు నిద్ర వస్తోంది. నిద్రపోయి ఇవి ఏమిటో ఎందుకో చెప్పి నిద్రపో. లేకపోతే ఇవాళ నిద్రపోయావా? నన్ను ఎరుగుదువుగా. గోల నీతో. లోకమంతా 5 భూతాలు, 5 తద్గుణాలు, 5 ఇంద్రియాలు. ఆ 5 భూతాలు ఈ ఇంద్రియాలకు విషయాలు. ప్రపంచమంతా ఈ ఇంద్రియ తద్విషయాల్లో ఇమిడివరు. ప్రతి మనిషి పంచభూతాలలో తద్గుణాలలో ప్రతిబింబిస్తూ ఉంటాడు. అంటే అతని ఎందు సూక్ష్మ రూపంలో అవి ఉన్నవన్నమాట. కానీ మనిషి యజ్ఞానం చేత ఆవరింపబడిన వాడే ఈ సర్వం తానే అని తెలుసుకోలేడు. ఛాయగా ఈ సంగతి అతనికి తెలియదు. దాన్ని తెలిసి తెలియని స్థితి అంట. ఈ తెలియకపోవటంలో తెలియట కూడా ఉండదు. మనిషి సామాన్యంగా ప్రపంచంలో ఉన్న సర్వభోగ పదార్థాలు వాంఛిస్తారు. అంతా అనుభవించగల శక్తి అతనికి ఉండదు. కనుక ఇలా వాంఛించదు. కానీ ఆ శక్తిని విజృంభింప చెయ్య. అక్కడనే పూర్వజన్మ కృత కర్మం అడ్డు వస్తుంది. అలాగే ప్రతి వ్యక్తిలోనూ సృష్టిలో ఉన్న సర్వశబ్దం బీజ రూపంలో సన్నిహితంగా ఉంటుంది. శబ్ద అనుభూతి సూక్ష్మ శరీరకి కలదు, కానీ స్థూల శరీరికి లేదు. సంగీతం విరుచుంటూ తన్మయ స్థితిలో మనమందరం ఆ సూక్ష్మ స్థితిలో దగ్గరగా అతని ఎరిగిన సర్వశబ్దానుభవం పొందుతుంటాం. ఆనందం ఆ సూక్ష్మ శరీర లక్షణాలలో ఒకటి. ఈ దేహంలో ఆనందం లేదు. దేహగతాత్మకు లేదు. తదతీతమైన ఆత్మకు కలదు. తదతీతాత్మకు సన్నిహితంగా ఉండటమే కాక కళలు ఆనందించేటప్పుడు మనం ఉండేటువంటి స్థితి. కళలు దైవికాలని చెప్పడం కూడా ఇందుకనే. తెలిసిందా? నాకు కళ్ళు మూసుకొని వచ్చిస్తున్నాయి. నేను ఇంకా ఆగలేనబ్బా. నాకు మళ్ళా దగ్గు కూడా చేస్తూ. మర్నాడు ఇద్దరు పొద్దెక్కి లేచారు. కృష్ణా స్నానం చేశారు. సూర్యపతి నాడు కూడా ఉంటాడన్నాడు. ధర్మారావు ఇంటి దగ్గర తినటానికి కూడు ఏమీ లేదు. తినటానికి కూడా ఏం లేదు. నేను లేకపోతే మా అమ్మ మరీ దిగుడుబడిని పోతాను. మధ్యాహ్నం సూర్యపతి 100 రూపాయలు తెచ్చి ధర్మారావుకి ముందర జీతం కట్టి చిన్న అప్పులు తెచ్చి మళ్ళా నెల్లాటికి తక్కిందిస్తా అన్నాడు. ధర్మారావు ఆశ్చర్యపోయి మళ్ళా చదువుమంటావా అని వెక్కిరించాడు. ధర్మారావు ఇది కాక 400కు తక్కువగా తెలుస్తా అన్నాడు. పోవయ్యా పిచ్చి బ్రాహ్మణుడు. నేను పిచ్చి బ్రాహ్మణుడు కాదు, నువ్వు పిచ్చి కమ్మవాడివా. ధర్మారావు తిరిగి గుంటూరు వచ్చాడు. వస్తూనే నాయుడు దుకాణానికి వెళ్ళి అతని దుకాణం మూసొద్దు. రావణ్తో అతని డబ్బతనికి ఇచ్చేయాలని తహతహలాడుతున్నాడు. ధర్మారావు కొడలంతా చెర్రులు పాకినట్టు నాయరిట్లా తెలుసుకొని ఇంటికి పోవాలని పక్కనున్న దుకాణదారుని అడిగి, అయ్యా నాయరు గ్రామంలో లేరండి, రామేశ్వర యాత్రకు వెళ్ళాడు. ధర్మారావు ప్రాణం నీరసించి మళ్ళా ఎన్నాళ్ళకు వస్తాడు? అతని చేతికి 200 రూపాయలు వచ్చారు. అవి ఖర్చుల వరకు దీర్ఘయాత్రలు సేవించి తర్వాత వస్తాటండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు అతని చేతిలో 200 మిగులుతో ఎప్పుడు అల్లా ఇదే పని. సుమారు 200లో రావు. ధర్మారావు ఇంటికి వెళ్ళాడు. ధర్మారావు కూర్చొని ఉన్నాడు. ఇద్దరు కలిసి రాఘవరావు కూర్చొని ఉన్నాడు. సందర్భాలని మాట్లాడుకున్నారు.
ఇదివరకే సూర్యపతి రాఘవరావుకి సహాయం చేస్తున్నాడు. మళ్ళా ఇప్పుడు ధర్మారావు దగ్గర కూడా చేయటం. తామిద్దరూ కలిసి తన మిత్రుని మంచితనాన్ని చూరకొంట ఏవో అని విచారించి కానీ ఏం చేస్తారు, గత్యంతరం తోచన. ధర్మారావు మళ్ళా కొంచెం వెసులుబాటు చెక్కి తన బుద్ధి చదువు మీద మరల్చాడు. ఆనాడు సాయంకాలం ఆముక్తమాల్యద తెచ్చతను చదవటం ప్రారంభించి అరుంధతి కాపురానికి వచ్చిన తర్వాత ధర్మారావు ఏమీ చదవల. అతని కాలం సంసారపు చిక్కులతో, అరుంధతి ప్రణయ కథలతో గడిచిపోయి ధర్మారావు ప్రతిరోజు రాత్రులు భోజనం చేసి తలవైపున పక్క వద్ద దీపం తెచ్చి చదవటం ప్రారంభిస్తాడు. ఆ చదవటం తెల్లారి కోడి కూసేవరం. ఈ రీతిగా అతడు ఇంగ్లీషు నవలలు, తెలుగు నవలలు తెగ చదివాడు. చిన్నప్పుడు తెలుగు నవలలే ఎక్కువగా చదివాడు. కానీ రోజులు గడిచిన కొద్దీ ఆ పుస్తకాలన్నీ ఎందుకు పనికిరావని అతనికి అర్థమై వంగ భాష నుండి, మహారాష్ట్ర భాష నుండి సహస్రాలు అవనువదింపబడిన ఈ నవలు క్రమక్రమంగా అతనికి దుష్టాలై తన మాతృభాషామూర్తికి అశ్లీక పద వ్యాధిని కల్పించినట్టు అతని బుద్ధి సరిగా వికసించని ఆ రోజుల్లో అవి చదివాడు. కానీ ఇప్పుడు దానికి వాడి పేరు చెప్తే వడలు మండిపోతాయి. తర్వాత అతడు ఇంగ్లీష్ నవలు చదవడం ప్రారంభించాడు. తెలుగువాడి కన్నా అవి చాలా బాగున్నాయని ఊహించాడు. స్కాట్, డికెన్స్, థాకరే వీరి నవళ్ళు కొన్ని పాఠ్య గ్రంథాలుగా చదివి వాటి తక్కువ నవలలు కూడా తెచ్చి చదివిన వాళ్ళే పరమోత్తమాలని ఊహిస్తారు. మధ్య మధ్య తెలుగు ప్రబంధాలు చదువుతున్నాడు. అతనికి తెలుగు ప్రబంధంలో ఉన్న రుచి తక్కిన దేనిలోనూ లేదు. ఇంగ్లీషు చదివితే ఆ గ్రంథాల్లోని భావాలే అతనికి తెలుస్తాయి. కానీ ఈ భాషలోని మార్దవం, ఓజస్సు, తేజస్సు, ప్రసాదం మొదలైన కావ్య గుణాలు అతనికి తెలియటం లేదు. శల్యకేశు మొదలైన వాళ్ళ కవిత్వం చదువుతారు. కానీ వాడి శయ్యాపాకాలు ఎలాంటివో బుద్ధికి కలగల. శ్రీనాథుడు పెద్దన వీరి శయ్యల సామ్యం వల్ల అందులోని వైలక్ష్యం ప్రభావతి. భారతంలోని సామ్య వైలక్ష్యాలు ఇలాగే తక్కిన తెలుగు కవుల సర్వ ప్రబంధాలలోని శయ్యా రీతులలోని భేదాలు సూక్ష్మతరంగా అతని హృదయంలో అచ్చుగుద్దినట్టు తోస్తాయి. కానీ ఈ ఇంగ్లీషు కవుల రచనలోని శయ్యా రీతుల భేదాలు అతని హృదయాన్ని అందుకోలేకుండా అతనికి ఇంకొక ఊహ. తత్తద్భావాలలోని ఆయా చిత్ర వైచిత్రాలకు అర్థమవటానికి ఆ దేశంలో జన్మించిన ఆ భాష చిన్నప్పటి నుండి మాట్లాడితే కానీ తెలియదని, ఒక జాతి గుణాలు, మతాభిప్రాయాలు తజ్జాతి రక్తంలో ఎలా ఉంటాయో ఆ జాతి మాట్లాడే భాషలోని సమగ్రమైన స్వభావాదులు అర్థం చేసుకోవడం కూడా శరీరంలోని రక్తం వల్లనే సంభవిస్తుందని, అతి పరిచయంగా జరుగుతుంది కదా అని, ఆ పరిచయం సమగ్రత పొందదని ఎక్కడనో లోపం కనపడుతూనే ఉంటుంది. అతని మిత్రుడు చాలామంది ఆంధ్ర సారస్వతం, ఆంగ్ల భాష సారస్వతం ముందు చాలదని, ఆంధ్ర సారస్వతం ఆంగ్ల సారస్వతం ముందు చాలదని అతనితో వాదిస్తూ అతనికి ఆ అభిప్రాయం నచ్చదు. తెలుగులో ఉన్న సొగసు ఇతర భాషలలో ఉండదని అతడు వాది. ఇంగ్లీష్ చదువుకున్న వాడికి తెలుగు పరిచయం తక్కువ. పాఠ్య గ్రంథాలే ముక్కు పనులు పెట్టుకొని పరీక్షార్థం చదువుదా. వాళ్ళు తెలియని తెలుగు వాంగ్మయం విమర్శ ఎందుకు చేయాలో అతనికి తోచదు. ధర్మారావు తెల్లవార్లు చదువుట అరుంధతి ఎరగదు. ఎరిగింది తనతో తెల్లవార్లు మాట్లాడడు. ఆనాడు ధర్మారావు ఆముక్తం తెచ్చి ఇంటిలో కానీ తన శ్రద్ధలో కానీ అరుంధతి లేనట్టు దీపం అమర్చి పండుకొని పుస్తకం తీసి చదవటం ప్రారంభించి అరుంధతి భోజనం చేసి వచ్చి అతని దగ్గర పడుకు అతడు తనను అలంకరించుకొని ఎదురు చూస్తాను. అతడు పుస్తకాన్నే చూస్తుంటూ పుస్తకం లాక్కొని అతని వంక చూశాను. అప్పుడు అరుంధతికి ఒక సంగతి తెలిసింది. ఆ సంగతి ఆమె పూర్వం ఎరగదు. పూర్వం ఆమె ఎరిగిన సంగతి తాను అతని హృదయంపై సర్వాధికారిన. ఇది వరకు అతని కోపం వచ్చిన కోపాన్ని తాను చలోక్తిగా వారించడం జరుగుతూనే ఉంది. తన ఒక నవ్వు, ఒక విలాసం, ఒక కుపిత బ్రుకటి అతని కోపాన్ని వీరుస్తోంది. కానీ ఇప్పటి అతని ముఖాన్ని చూడగానే ఆమె కదలాడిపోయి ఆ ముఖ వైఖరి తనకు అపరిచితం అవటం చేత ఏం చేయటానికి తోచక
పుస్తకం మళ్ళా అతని చేతిలో ఉంచాడు. అతడు మళ్ళా చదువుతున్నాడు. అరుంధతి పక్క పొదిగి తాను బతికి ఉన్నట్టే లేకుండా తన శరీరం అతని వడని తాకకుండా ఎడంగా పడుకుందేమో అని ఊహించాడు. కానీ అతని మనస్సుకు హృదయానికి రాణి అనుకుని ఈమె ఎవరు, దీనికి ప్రతిక్రియ కానరాకుండా ఈ కొత్త సవతియం కోపించాలని అంటే పుస్తకమే ప్రసన్నత దాల్చాలో తెలియదు. బహుశా ఈమె తాను రాకముందే తన భర్తను వశం చేసుకుంటే పుస్తక పఠనం కావాలి అనుకొని అది అందుకని అతనికి ఆమె మీద అంత ప్రేమ. ఆ సవతి ముందు తాను లొంగిపోయిందంటే పుస్తక పఠనం ఈశా దుఃఖ కోపాలను కూడా రానివ్వకుండా తన పదిని వశుండు చేసుకున్న ఈ భవత్ ఊహిస్తూనే ఆమె నిద్రపోయి ధర్మారావు చదువుతున్న ఈ సృష్టి తక్కిన సృష్టి కన్నా భిన్నంగా ఉంటుంది. రామకృష్ణుని మార్గం వేరు, ఆయన మార్గం వేరు. కథ నడపతోటి పదజాలం వేరు, వర్ణాలతోటి పదజాలం వేరు. పదజాలమే కాదు, వాక్య విన్యాసం, అన్వయం, శబ్దాల కూర్పు, కుదింపు సర్వం భిన్నంగా ఉంటాయి. వర్ణాలు ఏమి వర్ణాలు రావి? విల్లుపుత్తూరులోని ఇళ్ళు, ముంగిళ్ళు, దిగుడు బావులు, దేవాలయాలు, రథాలు, అక్కడి జనాలు, తద్వర్ణనాలు, సూక్ష్మ విషయాలు చూసి చూడగలను. ధర్మారావు ఇంతకంటే సమగ్రమైన శిల్పం తెలుగులో లేదని నిర్ణయించాడు. రాయలు మించి పక్కనున్న వారింటిలో గంటలు కొడుతోంది. ధర్మారావు చెలి ఇచ్చి విన్నాడు. 3 అబ్బు చాలాసేపు అయిందని పుస్తకము దీపం తగ్గించి పుస్తకం దూరంగా ఉంచి చూసి అరుంధతి తన దూరంగా పడుకొని నిద్ర. అప్పుడు అతనికి ఆమె తన చేతిలోని పుస్తకం తీసుకోవడం, తాను తిరస్కరించడం మనస్సుకు అర్థమై ఆమె వచ్చిన ఈ 7-8 నెలలుగా ఆమెను తానితని ఎరగడు. తానేమన్నాడు అతని మనసుకేమో అన్నట్టే. అరుంధతి నిన్న తాను తెచ్చిన తెల్ల తీర కట్టి తాను కాటుక పెట్టింది. మెడలో చంద్రహారం దాల్చింది. రేణి అందరూ ఉంగరమని మొగల్లో కుంకుమ బట్టు మెరుస్తారు. అతడు ఆమెను దగ్గర తీసుకున్నాడు. అంతలో నెలకు వచ్చి పతి తను దగ్గరకు లాగుతున్నాడు. ఆమె లాగబడే ఆ లాగబడిలో పరిస్థితి, అపరిచయ, సన్నిహిత్వం, దూరత్వం, అంగీకారం, అనంగీకారం, కోపం, ప్రసన్న మొదలైన పరస్పర వ్యతిరేక భావాలు విచిత్రంగా కనబడి పతి కౌగిట చేరిన తరువాత ఆమెకు ఒక అనుమానం తగిలి తాను పొరపాటు పడ్డ. తన సవతి కన్నా తన భర్తకు తానే ఎక్కువ ప్రేయసవుతానేమో. ధర్మారావు ఆముక్తమాల్యద 1 వారం రోజులు చదివా. ఆ గ్రంథం వంటి గ్రంథం వల్ల తెలుగులో లేదు, ఏ భాషలో లేకపోవచ్చు. అది పెద్దన గారి వ్రాశారని ఆయనకు ఆంధ్ర కవితా పితామహ బిరుదమే కాదు. కానీ ఎంతసేపటికి అతనికి కృష్ణరాయలే అది వ్రాశాడని, శల్లీకి 2 ఆత్మలు ఉన్నవన్నాడట. ఆముక్తమాల్యద కర్తకు ఆ లెక్కకు 10 ఆత్మలు ఉన్నాయి. ధర్మారావు సహజంగా పూర్వాంధ్ర రాజులు ఉన్నను, ప్రస్తుత ఆంధ్రదేశపు జమీందారులన్న గౌరవం అతనికి ఆముక్తమాల్యద రక్షణరాయులు వ్రాసిన దానిలో ఉన్న ఆకరారం పెద్దనగారు వ్రాసిన దానిలో కనిపించలేదు. ఆముక్తమాల్యదో ఉన్న భిన్న చెయ్య వ్రాయగలడే. పెద్దన్నగారు మనుచరిత్రలో ఏల వ్రాయలేదు. ఈ గ్రంథానికి ఈ ఛాయదేవి గోచరించలేదు కాదు. మనుచరిత్రం బాల్యంలో వ్రాసి ఆముక్త ప్రౌఢ వయస్సులో రాశాడా పెద్ద? ఇద్దరు ప్రత్యేక వ్యక్తి. ప్రౌఢ వయస్సులో పొందతగిన 2 మహోత్కృష్టమైన కవితా పద్ధతులు కానీ వేరుక. కావ్యంలో కవి 3 కథలు రాసి 3లో 3 భిన్న శయ్యలు. విష్ణుగుప్తుడి కథలో మాధుర్యం, కేశిధ్వజ ఖాండిక్య కథలు భారత రచనా పద్ధతి, తిక్కనగారు కథ నడిపించే టీవీ ఉన్న, మాలదాసరి కథలో కృష్ణరాయలే ఉన్న. దాని పాటున తెలుగులో దానికి సాటున తెలుగులో ఇంకొకటి లేదు. ప్రౌఢిమలో దాన్ని మించిన తెలుగు భాష పొదిగినంత శక్తి ఆ భాషకే లేదు. ఇది గౌరీ శంకర శృంగం లాంటిది. కథల నడుమ ఉన్న దీర్ఘాలైన ఋతువర్ణాల గాథారచనా శిల్పంలో
స్వరంత వాటిల్లేనని దోషాన్ని ధర్మారావు పూర్వం విన్నదాని గురించి విచారించాడు. మళ్ళా విచారించడెందుకు? చదువుతున్నప్పుడు తన దీర్ఘవర్ణలు విసుగు కలిగించనా లేదే? ఒక మహాకావ్యాన్ని విమర్శించడం ఎలా? అది చదివిన తరువాత అందుగల భిన్న విషయ పరస్పరం లగించనవా లేదా అని విచారించడం సరి అయిన విమర్శగా అతనికి తోసలేదు. కావ్యాలు చదివిన తరువాత విమర్శించదగా చదువుతుండగానే ఆనందం చదివిన తరువాత కలిగేది తదానంద స్మృతి, తదానంద పరామర్శ. ఆ పరామర్శ చేయటంలో కావ్యం చదివే వేళ మనం పొందిన ఆనందాన్ని విచారించి తత్కావ్యగత భిన్న విషయాలను కూడా మనస్సులో విచారించి ఆనందానికి భిన్నమైన ఒక సంగతిని చర్చిస్తాం. ఆ ముక్త చదివే వేళ ఏ కథ కానీ ఈ వర్ణనాలు అడ్డు తగి సాగనీయునట్లతనికి తోచడ, సాగనీయకుండా ఉన్నట్టు ఆ తోచకపోవడమే తత్కావ్యగత శిల్ప పరమోత్కృష్టతా అది కాక పురాణం, కావ్యం, ప్రబంధం వీటికి గల భేదాలు కూడా ఒకటి చెప్పగా మనం వినే కథలు మధ్య కథా విచ్ఛేదక విషయాలు కలిగినంతే మనోవ్యధ. మనం చదివే గ్రంథంలో కలిగితే కలిగించవు. ప్రబంధం వర్ణన ప్రధానమై కనుక ప్రబంధానికి ఆ విమర్శ మాత్రం పడ్డది. వీధి నాటకం వేరు, రూపక అభినయం వేరు. వీధి నాటకము భావాశ్రయమైంది, రూపకం రసాశ్రయమైంది. రెండు భిన్న సంస్థలు. ఇతర కావ్యాలు చూస్తే ప్రబంధాలు చూడనే రాదు. ఒక మహారచనలో ప్రధాన వస్తువుతో తత్ అంగ విషయాలు చక్కగా అతకటం శిల్పం. అదే పని పట్టుకొని అంగ విషయాలు స్వరూప పరిమాణం చేసి సృష్టించవచ్చు. కానీ అదే సృష్టిగా అంగమైన వస్తువు విస్తరిస్తే దాని ప్రత్యేకత ఆనందం కలిగినట్టు సృష్టించేద ఇంకొక రీతి శిల్పం. మహామేధావి ఎంత మాత్రం ప్రధాన కథ అందుకోలేకపోడు. ఒకనొకటి మగంలో సునిశితమైన తేజస్వంతమైన నేత్రాలు, అవి తన దీధితి చేత ఇతర ముఖావయవాలు తిరస్కరి వాటి సొగసు వాటి చేతనే మగం కూడా ప్రజ్వలు. అబ్బే ఇవి ప్రధాన ముఖానికి ఒదిగిలేవు అని ఎవరైనా తిరస్కరించ. పైగా వాడి మొగంలో ఉన్న సొగసంతా వాడి కళ్ళలో ఉన్నదిరా అని మెచ్చుదా. అలాగే కృష్ణరాయన గొప్పతనమంతా ఆయన వర్ణనలలోనే ఉన్నది అని తీసేస్తే ఆముక్త లేదు. అప్పుడు ఆ గ్రంథము యొక్క ప్రత్యేకతే కోల్పోయింది. ఆ మర్నాడు రాఘవరావు వచ్చి సూర్యపతి ఉత్తరం రాశాడని పెదవాడు తామిద్దరం కలిసి పోవాలని. వాడు శనివారం అవ్వడం చేత ఇద్దరూ బెదవాడకు వెళ్ళారు. బందర్ నుండి కిరీటిరావు వచ్చారు. నలుగురు మిత్రులు సమావేశమై మళ్ళా పూర్వ దినచర్య జరిగింది. ఆ రాత్రి మళ్ళా మహారాష్ట్రుల సంగీత సభ. అందరూ పోవాలన్నారు. అందుకనే సూర్యపతి కబురంపాడు. సాయంకాలంలో నలుగురు కృష్ణ ఒడ్డుకు వాక్యానికి అక్కడ కిరీటి ఎదిగిన ఒక యువకుడున్నాడు. కిరీటి అతన్ని తగిన ముగ్గురు స్నేహితులకు పరిచయం కావిస్తూ చెప్పారు. వీరి పేరు రాధాపతిగా. బిఏ పరీక్ష ఇచ్చిన కవులు, హిందీ, వంగ భాషలు కూడా చదివారు. నూతన పరిచితులందరూ ఒకరినొకళ్ళు గౌరవించుకున్న పొద్దుకుంకే వేళ వీరు నలుగురింటికి ఇచ్చారు. కిరీటి రాధాపతి చాలా నవనాగరికుల్లాగా ఉన్నాడే. అతడు మన దేశాచారాలన్నీ అభివృద్ధి భంగ కరాలని, మన సారస్వత దేశ సారస్వంతో తోగదని అందుకనే ఈ వంగ భాష నుండి కొన్ని గ్రంథాలు తెలుగు చేశాను. వాంగ్మయాన్ని గురించి మంచి విమర్శ తెలిసినవాడు. సంస్కృతంలో బాగా చదివాడు. మంచి మనిషి, కొంచెం వేషభాషల్లో కొత్తవాడు. కిరీటి బాహిర సౌందర్యం హృదయ సౌందర్య చిహ్నమని అతనికి ఒక క్రాపింగ్ చెరగనీయుడు కృష్ణశాస్త్రి అయింటాడు. కట్టిన బట్ట మాహనీయ, ఎప్పుడు పువ్వులాగా ఉండటానికే ప్రయత్నిస్తాడు. మనిషి కూడా అందమైన వాడు కదా.
నీకేమైనా ఆసక్తిగా నాస్తి కలవాడ, ఏమైనా ఆస్తి ఉన్నవాడు తెలియదు. సంవత్సరానికి 3-4 వేలు వస్తాయి. అలా చెప్పు. అందుకనే ఆడిన ఆట పాడిన పాటగా సాగు. ఏదో వచ్చింది వీరంది కదా అన్న సంగీత సభని తిరిగి వచ్చే మళ్ళా రాధాపతి కనబడ్డ కిరీటి పలకరించారు. రాధాపతి అంటే కృష్ణుడే కదా, కృష్ణశాస్త్రం. సంగీతం ఎలా ఉన్నది! ఆహాహా, అమ్మాయి గొంతు ఏం గొంతయ్యా! ఆమె అప్సరసలాగా సౌందర్యం నా హృదయాన్ని ఆకరించి. ఆ పిల్ల పేరే కిరీటి ముందు నడిచాడు. రాధాపతి వెనక దాగారాడు. కిరీటి రారా అని అడిగాడు. రాధాపతి ఆ పిల్ల తండ్రిని కలుసుకొని మాట్లాడి వస్తానన్నాడు. ధర్మారావు కూడా ఆ గాయకులతో మాట్లాడాలని ఉంది. అందుకే అతడు పోయి సరే పోయి మాట్లాడదాం రమ్మ. అందరూ కలిసి లోపలికి పోయి ఆ పిల్ల తండ్రిని చూసి మరొకరు తామే అతనితో తెలుపుతారు. ఆయన, అయ్యా, ఇప్పుడు కొంచెం పని ఒత్తిడిలో ఉంది, తమరు రేపు మధ్యాహ్నం మా బసకు వస్తే హాయిగా మాట్లాడదు. మర్నాడు మధ్యాహ్నం వీళ్ళందరూ వెళ్ళారు. మహారాష్ట్ర గాయకుడి పేరు కేల్కార్. ఆయన వీరిని గౌరవించి తీసుకొని పోయి కూర్చోబెట్టి తన గాన కళా విశేషాలు వాళ్ళకి చెప్పి, వారిలో ఎవరూ సంగీత శాస్త్ర పరిచయం లేని వాళ్ళు అందరూ చెప్పిన పెద్దానికి తల ఊపారు. కేల్కార్ పాత పుస్తకం ఒకటి తీసి దాని అందించిన కొన్ని మామిడాకులు వడలిపోయినవి చూపించి, అందులో సన్ననివి మరీ తెలియదు. ఈయన ఈ నెలలు ప్రదర్శించి ఈ అంకంతయు ఈనెలతో నిండిపోయింది. ఈ ఈనెలు మళ్ళీ మరియు సన్నమై మన అక్షి చూపించలేనంత సన్నదనం కలగ చోటు మనకు వ్రతం పత్రం ఉన్నట్టుండదు. కానీ నిజంగా కిందు ఈనెలు కాంది చూడండి. ఒక్క ఈనె నుండి ఈ పత్రమంతా అయినట్టు. పత్రంలో ఉన్న ఈనెలే శాఖల్లో వృక్షమంతా ఈనెలే అన్నమాట. సృష్టి ఎంత ఇంతే, ఒకటే గుణ బహువ్యాప్తి చెంది అయింది. సంగీతం చూడండి, ఒకటే శబ్దం బహువిధా విస్తృతమైనట్టు గోచరిస్తు. నిజమైనది ఈ పరమ రహస్యాన్ని గుర్తించి ప్రధానమైన శబ్దానికి తద్వికారాంగల పరస్పర సంబంధాన్ని గుర్తించి గానం చేస్తారు. ఏదో కొంచెం చెప్పుకొని ప్రతి వాడు ఇవాళ గాయకుడవుతున్నా అని ఏకధాటిగా ఉపన్యసి అందరూ అతని గొప్ప గాయకుడని నిర్ణయించారు. రాధాపతికి ఆయన మరీ బాగా నచ్చారు. ఇంతలో ఆయన కూతురు వచ్చి, రాధాపతి, ఈమె చేతనేమైనా పాడించదా అని తండ్రికి మనవి చేసి, ఆయన మళ్ళా రేపు రాత్రికి సభ తమరు దయచేయండి అని ఆ మాటలోని గడుసుదనం మొగంలో కనపడకుండా మాటల్లో తోచకుండా ఆమె పేరేమండి సమాధానం చెప్పి తిరిగి ఇంటికి పోతూ ధర్మారావు కిరీటితో, ఏమోయ్, మా మిత్రుడు కొంచెం ప్రణయిలాగా ఉన్నాడేమి. అతడు కూర్చున్నంతసేపు ఆమె వచ్చిన వంక పోయిన వంక చూస్తున్నాడు. ఆమె తండ్రి ఏమనుకున్నాడు ఏమో, అయినా అయిందే, చాలా చమత్కారిగా ఉన్నాడు. వారికి ఒక ప్రేమతత్వం, ఆ మనుష్యులే అంత. వారొక అందరూ మిత్ర బృందంగా. వారు బెల్జియం, స్విట్జర్లాండ్, రష్యా ఈ దేశ కవుల గ్రంథాలు చదువుతూ వారి ధర్మాలకు తత్సూత్రాలకు ప్రాధాన్యమిస్తూ వారికి ప్రేమ సర్వోత్తమం. ప్రేమ తత్వంలో ప్రపంచమంతా ఎందుకు కలుగుతారు. దీనికోసమై సర్వాన్ని పరిత్యజిస్తా. ఆ రాత్రి నలుగురు పడుకున్న. సూర్యపతి, రాఘవరావులు నిద్రపోయారు. కిరీటి ఏదో చెబుతున్నా, నీవీ 2 నాళ్ల నుండి చూస్తున్నా ఏదో మాస్తరుగా ఉన్నావు. రాధాపతి అంటే అతని తత్వం అంటావు. నా అనాదరం ఉన్నట్టు చెప్పుదా. కథ ఏమున్నది, ఏం లేదు, కాదులే చెప్పు. నువ్వు కూడా ఎవరినో ప్రేమించినట్టు నేను విని సంతోషం. కిరీటి కొంతసేపు మౌనం వహించి ధర్మన్నాను. ధర్మారావు కిరీటి ఈ పిలుపు విని తన ముందు పరిహాసంగా పూజన తన మనసు తిప్పుబడి కిరీటి ఎడల తాననుకున్న దానిగా నిగూఢమైన ఏదో భావం చేత తప్పిస్తున్నట్లు గ్రహించి అతని దీర్ఘ నిశ్వాసం చేత అతని ఆ భావం తృణీకరించరాదని తెలుసుకొని ఇలా
కిరీటి ఏమో చెప్పు, నీ ప్రకృతి నేనెరుగుదు, ప్రతి చిన్న సంగతి నీకు హృదయ దగ్గరంగా నీవు ఎవరిని ప్రేమించావు, ఈ రహస్యాన్ని నేను దాచగలుగుతున్నా అన్నా, నిందుగాక మరొకరిని విశ్వసిస్తానే. రాఘవరావుతో చెబితే అతడు మూర్ఖుడు, పరిహాసం చేస్తాడు. సూర్యపతి అతనితో జట్టుగా మా మేనమామ ఉన్న ఆయన డిప్యూటీ కలెక్టర్, మాకు వాళ్ళకి రాకపోకలు లేవు, మేము పేదవారమని మా ఇంటికి రాడు. ఆయన మన సెలవులలో తన కుమారుడి పెళ్లి చేశాడు, మమ్మల్ని పిలిచాడు, వెళ్ళాం. మా నాయనగారు రాల, నేను మా అమ్మగారు వెళ్ళాం. వారు సరిగా మేము ఆదరించలేదు కాబోలు. అవును, మా మామ ఏదో ముభావంగా ఉన్నాడు. తక్కిన వారికి మా మనసులు మసలు వెళ్ళినట్టే లేదు. కానీ అంత దూరం పోయి ఏమని తిరిగి వస్తాం? అక్కడనే ఆ 3 నాడు ఒకరోజు మధ్యాహ్నం ధర్మారావు ఏం జరిగింది చెప్పు. వారి ఇంట్లో వెనక భాగంలో ఒక గది, నేను అక్కడికి ఎందుకో వెళ్ళా. అక్కడ ఎవరు లేదు. లోపలికి పోయేదని మా మామ కూతురు అక్కడ ఒక మంచం మీద నిద్ర. అది వరకు నేను ఆమెను ఎప్పుడూ ఆ వెనకటి రోజునే చూశా. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూశా, అది మళ్ళా చిన్నప్పుడు మా నాయన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ పిల్లనిస్తామని మా అప్ప మామ అనేవారు. నా చిన్నతనమంతా నాకు ఆమె భావమే వృద్ధి పడి మా పని చెడిపోయిన తర్వాత వాళ్ళు మా మాటే తలతల. కానీ ఆ పిల్ల కూడా నా మీదనే ప్రేమ ఉన్నది నేను ఎరుగు. ఆమె పెద్ద మనిషి అయ్యి 2 ఏళ్ళు. అప్పటి వరకు నేను బావని పెళ్లి చేళ్లాడతాననేది. అన్నప్పుడల్లా వాళ్ళ అమ్మ కోప్పడేది. గదిలో ఆమె ఉన్న తర్వాత ఏమైంది? ఆమె అది వరకు నేను పలకాయించి ఆమెను చూడగానే దిగ్భ్రాంతుడైపోయి చిన్నపు దెరుగడు. ఆ సన్నని పిల్ల ఎర్రండి అంత మాత్రమే అన్న నిద్ర సౌందర్యం నా ఎడలలో లోతులు దాకా సన్నని ఎర్రని గాభరాధై ఆ పైన తెల్లని వలుపుకు పైట వేసి నిద్రలో ఆ పయ్యల కొంత తొలగి ఆమె వక్షోభాగం కొంత కనబడి ఆమె శిరోజారు తలంటుకున్న గొడవల గాజువారి పొడిపడిగా నుదురుపై ఊగుతారు. నమ్మకపు నేనొక దేవతామూర్తి ఎదుట ఉన్నట్లయి ఆమె సర్వం నా పసినాట నుండి నాది అనుకున్న భావంతో పెరిగి అప్పుడు ఆమె నా ఎదుట నుండి నేను తక్కిన ప్రపంచమంతా విస్మరి ఆమె అధీనురాలే అని ఆమె సౌందర్య జ్యోతిషులు గదంతా ఆవరించి వచ్చి నా కళ్ళ వంచబడ్డాయి. ఆ మనస్సులో చొచ్చాయి. నా హృదయం ఎలా ఆవరించింది నా ఎడలు వానికి తెలియదు. ఆమె వంక అలాగే చూస్తూ నిలుతున్నా కాబో ఆమెకు మెలకువైనా రాలేదు. సరే, ఇంతలో ఆమె తల్లి అక్కడికి వచ్చి నన్ను చూసి నిద్రిస్తున్న ఆమె చూసి మొగం చిట్టించుకొని ఆమెను పోయి శశి నిద్ర లేచింది. నన్ను చూసింది మొదట. నా వంక చూసిన చూపు నేను మరవలే. అనభ్యమైనది లభ్యమైన ఇంకా కూడా అనుకున్న దాన్ని చూసిన తనకు దక్కిన మహానంద రేఖ విరిచిన ఆసు నా హృదయంలో అప్పుడంత వ్యస్తతను సమకూరుస్తాను. ఇంతలో మళ్ళా ఆమెకు తన అవమానం నవయువ తల్లి దగ్గర ఉండటం చేత చూసిందిగా వెంటనే అక్కడి నుంచి వచ్చిందో చెప్పరానంత సిగ్గొచ్చి అది చెప్పడానికి ఇంతసేపు పట్టింది. కానీ జరగటానికి కన్ను మూసు కన్ని తెరిచినంతసేపు వెంటనే ఆమె తల్లి ఆమెను పెట్టి, నీకు సిగ్గులేదు, మగవాండున్న చోట వడలు తెగక ఎలా నిద్రపోతున్నావని ఏవో మరికొన్ని అసభ్యపు మాటలు కూసి ఆమెను చేజోసి నాకు. ఆ సమయంలో నన్ను కూడా ఏవో మాటలు అన్నట్టే కానీ నాకు సరిగా వినపడదు. నేను నిలుచున్నవాడని నీరసించిపోయి ఆహా, అప్పటి నా స్థితి ఏమని చెబుతా. మునిమాపున సందని వెన్నెల వెలుగు రేఖడు దిశలల్లా అంత పొద్దుపోయిన తల ఎత్తిగిలిన శుక్లపక్షపు రాత్రిలాగా నాలుగు ఏవో గళాంధకారాలు అలవుకున్నాయి. కొంతసేపటికి నాకు స్మృతి వచ్చి, చూశా కదా నా కళ్ళ వెంట నీరు జారెందు కాబో నా చిక్కిళ్ళన్నీ తడిసి ఉన్నాయి. గుండెలో నుండి ఎందుకో
ఉబికి ఉబికి దుఃఖం వస్తుంది. కన్నులు నెమ్మదిగా తుడుచుకొని ఉబికి వచ్చే దుఃఖాన్ని ప్రయత్నంతో కంఠంలో గుదించు పట్టుకొని గది వెలుపలికి వచ్చా. నా మనస్సులో ఏమో మెరుపు మెరిసి మళ్ళా చీకట్లు ఆవరించినట్టు. ధర్మారావు, ఆ పిల్ల పేరు శశియా? గిరిడి శశిరేఖ. ధర్మారావు, తర్వాత నేనయింది. నిన్న వాళ్ళేమీ అనలేదు కదా. కరుగాత ఎన్నాళ్ళుంటాం? 2 నాళ్ళు ఉన్నారు. ఆమె ఎప్పుడును మా అమ్మని ఉంచి పెట్టుకొని తిరిగింది. ఆ తిరగటం ఆమె తల్లికి కంటగింపుగా. కానీ ఏం చేయగలడు? మీ అమ్మగారు ఆమెతో ఏం మాట్లాడింది. ఆ మర్నాడు సాయంకాలం మా అమ్మ శశి ఇద్దరే ఉన్నారు. అమ్మ శశి, చిన్నప్పుడు బాబనే పెళ్ళాడతానన్నావు, ఇప్పుడు మరెవరినో పెళ్ళాడతావు కాబో అన్న. నిన్ను దానికి ఇప్పుడు ఈడు ఉండదు కదా అన్న. శశి, అత్తా, నేను నా గొంతులో ప్రాణముండగా ఇంకొకటి పెళ్ళాడు. నాకు వీరు సంబంధం కుదురుతూనే నేను ఒప్పుకోవడం. అంచేత నా కంటిలో సుఖం లేదు. ఇంటిలో ఊరు లేకుండా నాకు నిమిషం గడబడ్డలే. బలవంతంగా మాత్రం వీరు పెళ్లి చేయలే. నేను బాబని పెళ్ళాడతానని చెప్పి మా అమ్మ శశి చొంచు ముద్దాడి తినని చెప్పి నేను తిరిగి వచ్చా. అన్నా, ఎప్పటి నుంచి నా శరీరం ఇచ్చట, ఆత్మ నా ప్రియురాలిద. ఏం చెయ్యటానికి తోచట. మా మామ ఎప్పుడూ శశి ఇవ్వటానికి అంగీకరించి మా అమ్మ బంధువుల ద్వారా మా మామకు కబుర్లు. చిన్నప్పటి నుంచి అనుకున్న మాట, పేదవారమైన బంధువులం కాకపో. పిల్లవాడు బియ్యే చదివాడు. బంధువుల చేత చెప్పించి ఆయన మా మాట వినలేదు. ఆయన రాక్షసు. మళ్ళా ఆ పిల్ల కబురేమైనా తెలిసిందా? తెలియటాకేముంది. ఆమె ఇంట్లో పెద్ద పట్టిందా. తల్లిదండ్రులేవో సంబంధాలు తెస్తారు. ఆమె నిరాకరిస్తారు. ఆమెను తెల్తారు, ఏడుస్తారు. వాడు దండిస్తారు, భోజనం చేయి. ఇలా జరిగిపోతారు. సూర్యపతి మెలకు వచ్చి, ఏమిట్లా మాట్లాడుతున్నారు? నిన్నలు లేదు, పండుకోవడం. మళ్ళా పడుకున్న అప్పటికే 2. మర్నాడు రాధాపతి వీధిలో కనపడు. గిరీష్, నీ బస ఎక్కడా? కిందటువంటి మహారాష్ట్రల వద్ద. సామాను తీసుకుపోయి వాళ్ళ వద్దనే ఉంచా. అప్పటి నుండి ఇంగ్లీష్లో, నేనామెను ప్రేమిస్తున్నా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా, నేనామని వదలి ఉండలే, నేను వాడితో పడిపోతా. బిజిలీకి పెళ్లి కాలేదు. మన తెలుగువారికి మహారాష్ట్రలకు సంబంధాలున్నాయి. నా ఆస్తంతా ఆ పిల్ల పేర రాస్తా. వాడు నా పిల్లనిస్తారేమో కనుక్కో. ఆమెను ప్రేమిస్తున్నా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా, నేనామెను వదలి ఉండలే. ఆమె తండ్రి ఒప్పుకున్నాడా? అప్పుడు వాడితో కలిసి ఉండక అనుమతిస్తా. ఆయన మా ఊహ అర్థమై ఉంటుందనుకోండి. నేనామెను ప్రేమిస్తున్నా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా, నేనామెను వదలి ఉండలే అని ఒకటే ద్వారా. ధర్మారావు సూర్యపతితో కిరీటి కథ. అతని మామ పిల్లనేనివాడు. అతడు పేదవాడు కదా. ఆయనకేం ఉద్యోగం? డిప్యూటీ కలెక్టరా? అవునవు. డిప్యూటీ కలెక్టర్కు డబ్బుకేం పదో. పేదవాడు తిండి లేక చస్తున్నారు. శవం మీద కూడు ఎట్లా ఆశపడతారు? ధనవంతుడు కావాలి. ఎవడి నెత్తులు త్రావి తాను భరిసెను ఆ పేదవాడి శిరస్సుని తాను సవారి చెయ్య. మళ్ళా అదే చిత్రం అన్నారు. రేపు 9వ అధ్యాయం.